ఈరోజు దేవుని వాగ్దానం. నేను ఇక ఈ లోకమున ఉండను, కానీ వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడమైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఏకమై ఉండునట్లు నీవు నాకు ఒసిగిన వారిని నీ నామమందు సురక్షితముగా ఉంచుము. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నాకు ఏం చెబుతున్నదంటే, ఈ లోకంలో మనుషులు విడిపోతున్నారు, ప్రేమ తగ్గిపోతుంది, విశ్వాసం బలహీనపడుతుంది. కానీ యేసు మనమందరం ఒక్కటిగా ఉండాలని ప్రార్థించారు. దేవుడు ఇచ్చిన ఐక్యతను, పవిత్రతను కాకుండా లోకపు మార్గాలు నడవడం, ఆత్మీయత బలహీనత మన జీవితాలు దేవుని నామంలో సురక్షితంగా ఉన్నాయా అని ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి అయిన దేవా, నీ నామములో మమ్మల్ని కాపాడుము. లోకపు చెడు ప్రభావాల నుండి మమ్మల్ని దూరంగా ఉంచుము యేసయ్యా. మా మధ్య ప్రేమను, ఐక్యతను పెంచుము తండ్రి. నీవు కోరిన పవిత్ర జీవితం జీవించేందుకు మాకు బలమును అనుగ్రహించుము. నీ చిత్త ప్రకారం నడిచే జ్ఞానాన్ని ఇవ్వుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.